హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చేసాయి కదండి. సో కోర్టు కేసు అయితే జరుగుతుంది, బట్ ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇచ్చారు. అండ్ రీసెంట్గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ అయితే అప్లికేషన్ స్టేటస్ కూడా రిలీజ్ చేసేసారు. సో దీన్ని బట్టి మనకి 17 నవంబర్ 2025 ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి జరగచ్చు. సో జరగచ్చు అనే హోప్ అయితే ఉంది చాలామందికి. సో దాంతో అంటే మనకి అప్లికేషన్ స్టేటస్ ఇచ్చేసారు, ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసారు. ఐ మీన్ దీని మీద స్టే ఉందండి, బట్ స్టిల్ అప్లికేషన్ స్టేటస్ కూడా మనకి ఆర్ఆర్బి బోర్డ్ అనేది రిలీజ్ చేసేసింది కదా. సో ఆర్ఆర్బి బోర్డ్ అప్లికేషన్ స్టేటస్ కూడా రిలీజ్ చేసేసింది కాబట్టి మ్యాక్సిమం 17 నవంబర్ 2025 ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయండి. సో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆ రోజు స్టార్ట్ కాకపోయినా నేనేం చేయలేనండి. అది కోర్టు కేస్ అది బోర్డు వాళ్ళు అయితే అప్లికేషన్ స్టేటస్ ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామ్స్ అయితే జరగచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మాత్రమే, ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఓకేనా. సో మీరు ఆ కోర్టు కేసు ఇదంతా మీకు అవసరం లేదండి. మీరు ఈ 17 నవంబర్ 2025 ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మీరు అనేది ప్రిపేర్ అవ్వండి. సో ఒకవేళ ఇన్ కేస్ ఎక్స్టెండ్ అయితే మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. అయ్యో, ఏదేదో చెప్తున్నాను. ఫస్ట్ మనం అసలు ఈ వీడియో చేస్తుంది ఏంటంటే టాప్ 20 టాపిక్స్ అండి. టాప్ 20 ఇంపార్టెంట్ టాపిక్స్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి రిలేటెడ్. తొందరలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇవి ప్రిపేర్ అవి మీరు బ్యాలెన్స్ అనేవి ప్రిపేర్ అవ్వండి. సో ఇది చెప్దామని చెప్పేసి మీకు అదంతా చెప్తున్నాను. సో ఎనీహౌ 17 నవంబర్ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనుకొని మీరైతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో అలా ప్రిపేర్ అవుతే ఏంటంటే ఆ డేట్కి మీరు అనేది సిలబస్ కంప్లీట్ చేసేసి రివిజన్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసేసుకుంటారు. ఇన్ కేస్ ఆ డేట్లో ఎగ్జామ్ జరగకుండా ఎక్స్టెండ్ అయిందనుకోండి, సో మీరు అనేది ఇంకోసారి రివైజ్ చేసుకోవచ్చు కదా. సో ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ స్కోర్ అనేది. సో నో ప్రాబ్లం. సో మీరైతే 17 నవంబర్కే ఎగ్జామ్స్ అనేది జరుగుతాయని చెప్పేసి ప్రిపేర్ అయితే అవ్వండి. సో ఎక్కువ డేస్ లేవు కాబట్టి మీకు అనేది ఒక టాప్ 20 ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చెప్తానండి, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి. సో రీసెంట్గా ఏవైతే అడుగుతున్నారో అవి, అండ్ ఏవైతే వెయిటేజ్ ఎక్కువ ఇస్తున్నారో, సో కరెంట్ అఫైర్స్కి అయితే వెయిటేజ్ ఎక్కువే ఉందండి. అండ్ స్ట్రాటజిక్ జీకే గురించి కూడా డిస్కషన్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ 20 టాపిక్స్ ఏంటి, సో ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేది. చాలామంది ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకైనా లేదంటే కొత్తగా ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి కొంతమంది లాస్ట్లో ప్రిపేర్ అవుదాం అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుతాయండి. సో చూడండి, ఈ టాప్ 20 టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అవార్డ్స్. సో అవార్డ్స్ నుంచి మనకు ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి ఎగ్జామ్కి. సో ఈ అవార్డ్స్లో చాలా అవార్డ్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే మనకి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి అవార్డ్ అనేది. ఈ కరెంట్ అఫైర్స్లో ఏవైతే అవార్డ్స్ ఉంటాయో వాటి గురించి స్టాటిక్ జీకే పాయింట్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. లైక్ ఇప్పుడు ఏమంటారు, నేషనల్ అవార్డ్స్, లైక్ ఆస్కార్ అవార్డ్స్ అనుకోండి. ఈ దేనికి ఇస్తారు, ఆస్కార్ ఫిలిమ్స్కి సంబంధించిన ఆస్కార్ అవార్డ్స్. సో లాస్ట్ టైం 2025 ఈ అవార్డ్స్ ఎక్కడ జరిగాయి, సో ఏ ప్లేస్లో జరిగాయి, అసలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, సో ఏ ఇయర్లో స్టార్ట్ అయ్యాయి, సో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. అదే మనకి స్ట్రాటజిక్ జీకే అవుతుంది. సో హిస్టరీ పార్ట్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అవార్డ్స్ గురించి చాలా అవార్డ్స్ ఉన్నాయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి. సో చాలా అవార్డ్స్ అయితే ఉన్నాయి. దట్టు కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ చేసుకొని చదవండి, మనకి అది ఇంపార్టెంట్. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ చదవాలి. మస్ట్ రీడ్ అని చెప్తానండి. ఖచ్చితంగా చదవాల్సినవి అయితే 6 months కరెంట్ అఫైర్స్ చదవండి. సో మాకు ఇంకా కొంచెం టైం ఉంది, ఓకే మేము చదవగలం అనుకుంటే 8 to 9 months కరెంట్ అఫైర్స్ అనేవి ఖచ్చితంగా ప్రిపేర్ అయితే బెటర్ అండి. లేదు మనం కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేము, మాకు టైం లేదనుకున్న వాళ్ళు ఖచ్చితంగా 6 months కరెంట్ అఫైర్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, చాలా యూజ్ అవుతుంది. సో మ్యాక్సిమం
ఇక్కడ నుంచే ఈ 6 మంత్స్ నుంచే కవర్ చేస్తాడు. సో, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మస్ట్. 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే చాలా బెస్ట్ అండి ఇంకా. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ 10లో 1 ఫస్ట్ వచ్చేసి అవార్డ్స్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి రైల్వేకి సంబంధించిన కరెంట్ అఫైర్స్. లైక్ రీసెంట్‌గా మనకి పంబన్ బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేశారు కదా! సో, అది ఎక్కడ కన్‌స్ట్రక్ట్ చేశారు? ఎవరు చేశారు? ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్‌కి చేశారు? డిస్టెన్స్ ఎంత? సో, ఇలాంటి కరెంట్ అఫైర్స్ రైల్వేకి సంబంధించినవి కూడా అవి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. లైక్ పంబన్ బ్రిడ్జ్ ఇలాంటివి ఏమన్నా కరెంట్ అఫైర్స్ ఈ 6-9 మంత్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంపార్టెంట్. సో, ఫస్ట్ అవి చూసుకోండి. టైం ఉంటే బ్యాలెన్స్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడ నేను చెప్తున్న ఏ టాపిక్కైనా కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ చేసుకొని చదవాలంటే, దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి రీసెంట్ 6-9 మంత్స్‌లో అనేది అవి రిలేటెడ్ చేసుకొని చదువుకుంటూ, దాంతో పాటు స్ట్రాటజిక్ జీకే గురించి కూడా దాని హిస్టరీ గురించి కూడా ప్రిపేర్ అయితే చాలా యూజ్ ఉంటుందండి. సో, డాన్సెస్‌లో మనకి క్లాసికల్ డాన్స్ ఉంటుంది అండ్ ఫోక్ డాన్స్ ఉంటుంది. సో, రీసెంట్‌గా ఏవైతే డాన్సెస్ కానీ, కల్చర్స్ కానీ మనకి కరెంట్ అఫైర్స్‌లో ఉంటాయో ఈ 6-9 మంత్స్‌వి అవి మీరనేది ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా? సో, ఎవరికన్నా మనకి ఈ క్లాసికల్ డాన్స్ అండ్ ఫోక్ డాన్సెస్ గురించి గనక వీడియోస్ కావాలంటే మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? ఇంకోటొచ్చేసి ట్రైబల్ కమ్యూనిటీస్ అండి. రీసెంట్‌గా ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి ఏమన్నా న్యూస్‌లోకొచ్చిందా? సో, అలాంటివి కనుక మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదువుకోవాలండి. ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి. సో, యూజ్ అవుతాయి. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. డాన్సెస్ నుంచి కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉందండి. మనకి క్లాసికల్ డాన్స్ నుంచి కానీ, ఫోక్ డాన్స్ గురించి కానీ 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫేమస్ పర్సన్స్ లైక్ పీఎం మోడీ గారు, లేదంటే మనకి గాంధీ గారు. సో, వీళ్ళు ఉంటారు కదా ఫేమస్ పర్సన్స్. సో, వీళ్ళ గురించి కూడా రీసెంట్‌గా ఏమన్నా కరెంట్ అఫైర్స్‌లో ఏమన్నా చర్చించారా? అంటే ఏమన్నా టాపిక్స్ వచ్చాయా అనేది చూసుకొని అండ్ వాళ్ళ గురించి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. ఫేమస్ పర్సన్స్ గురించి. సో, ఇది ప్రిపేర్ అవ్వండి. 1 మార్క్ అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్స్ అండి. సో, బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కూడా మీరు కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ చేసుకొని చదవండి. ఇన్ కేస్ ఒకవేళ స్ట్రాటజిక్ జీకే పరంగా వదిలేసినా పర్లేదు కానీ కరెంట్ అఫైర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయండి. సో, మన ఛానల్‌లో వీడియోస్ అనేవి ఉన్నాయి బుక్స్ అండ్ ఆథర్స్‌కి సంబంధించి. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ గురించి కూడా కరెంట్ అఫైర్స్ క్రికెట్ స్పోర్ట్స్ మనకు చాలా ఉంటాయి కదా! క్రికెట్ ఉంటుంది, చెస్ ఉంటుంది. సో, రీసెంట్‌గా చెస్ ఛాంపియన్‌షిప్ అనేది జరిగింది. సో, ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే ఏషియా క్రికెట్ జరుగుతుంది. ఏషియా కప్ గురించి. సో, ఇలాంటి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినవి స్పోర్ట్స్ కూడా చదువుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డేట్ అండ్ ఇంపార్టెంట్ థీమ్స్. సో, ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి ఈ లైక్ సో, అట్ ప్రెజెంట్ ఈరోజు నేను వీడియో చేస్తున్న రోజు వచ్చేసి 27 సెప్టెంబర్. సో, 27 సెప్టెంబర్ ఇంపార్టెంట్ ఏంటంటే టూరిజం డే. ఈరోజు వచ్చేసి టూరిజం డే. ఓకే? టూరిజం డే ఈ డేట్‌న. సో, ఈ ఇయర్ టూరిజం డే ఏంటి? దానికి ఇచ్చిన థీమ్ ఏంటి? సో, ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలండి. సో, ఇంపార్టెంట్ డేస్. ఈరోజు టూరిజం డే అడగడానికి ఇలా వరల్డ్ టూరిజం డే ఎప్పుడు అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ లైక్ ఇంకా వాటర్ డే ఎప్పుడు? ఎర్త్ డే ఎప్పుడు? సో, ఇవన్నీ మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటాయి. బట్ ఇంకొకసారి చెప్తున్నాను. డేట్ అండ్ థీమ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇలాంటి 1 మార్క్ అడగడానికి ఛాన్స్ ఉందండి. డేట్ అండ్ థీమ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్‌లో ఇండియా ర్యాంక్. సో, మనకి ఏంటంటే ఇంపార్టెంట్ ఈ రిపోర్ట్స్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ర్యాంక్ ఎవరు? మన ఇండియా ర్యాంక్ ఎంత? అండ్ లాస్ట్ నుంచి ఫస్ట్, లాస్ట్ నుంచి సెకండ్. సో, అంటే ఇన్ కేస్ ఇప్పుడు మనకి 50 ఉన్నాయనుకోండి. 50లో 50 నెంబర్ ర్యాంక్ ఎవరిది? 49 నెంబర్ ర్యాంక్ ఎవరిది? అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరిది? మన ఇండియా ర్యాంక్ ఎంత? సో, ఇలాంటివి ఇంపార్టెంట్ అండి ర్యాంక్స్. వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఏది? అండ్ వరల్డ్ ఫ్రీడమ్ ఈ ఏమంటారు న్యూస్ ఫ్రీడమ్‌కి సంబంధించిన ర్యాంక్ మన ఇండియాది ఎంత? సో,
ఇలాంటి ర్యాంక్స్ గురించి ఈ ఇది కూడా మనకి 2025కి రిలేటెడ్ ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో అవి చదవండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ అండి. సో, చాలా అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతుంటాయి కదా! దట్టు మనకి కొంచెం ఫేమస్ పర్సన్స్ యొక్క అపాయింట్మెంట్స్, ఫేమన్స్ ఫేమస్ పోస్ట్ ఉంటుంది కదండీ! ఫేమస్ జాబ్ ఏదైనా కొంచెం క్రిటికల్‌గా ఉండే జాబ్స్ వాటి గురించి అనేది అపాయింట్మెంట్స్ అనేది ప్రిపేర్ అవ్వండి. దట్టు 6-9 మంత్స్ అపాయింట్మెంట్స్ సరిపోతాయి. ఇంకోటొచ్చేసి నేషనల్ పార్క్స్ అండి. సో, నేషనల్ పార్క్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రాటజిక్ పరంగా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే మనకి కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ కూడా ఇంపార్టెంటే. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇంకా ఈ నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వాయర్స్ సో, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడిచ్చిన టాప్ 20 ఇక్కడిచ్చాను. ఇంకా ఏమన్నా మీకు అవసరం అవుతాయి అనుకుంటే ఇంకొక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయిపోతుంది. బట్ లెంత్ అయినా సరే మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొక వీడియోలో మీకు మిగిలినవి ఏమన్నా ఇంపార్టెంట్ ఉంటే అక్కడ మెన్షన్ చేస్తానండి. ఇప్పటికైతే నేషనల్ పార్క్స్ ఇది స్ట్రాటజిక్ జీకే పరంగా అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా కూడా చదువుకోండి. బయో బయోస్పేట్స్ ఓకే. బయోస్పేట్స్ ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ చేసుకొని చదవండి. నెక్స్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ ఇన్ న్యూస్. సో, లైక్ రీసెంట్‌గా మనకిప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అండ్ నవరాత్రులు జరుగుతున్నాయి. తెలంగాణలో అయితే బతుకమ్మ జరుగుతుంది. ఈ ఫెస్టివల్స్ అనేవి వాళ్ళకి ఫేమస్ ఫెస్టివల్స్ కదండీ! సో, తెలంగాణ వాళ్ళకి బతుకమ్మ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. మనకి బ్రహ్మోత్సవాలు, ఏపీకి బ్రహ్మోత్సవాలు, తెలంగాణకి బతుకమ్మ. సో, ఇలాంటి ఫెస్టివల్స్ గురించి చదువుకోవాలి. అండ్ ఇవి కరెంట్ అఫైర్స్‌లో ఉన్నాయి ఇప్పుడు అట్ ప్రెజెంట్ అయితే. సో, ఇంకా కేరళకి సంబంధించిన ఓణం. సో, ఇలాంటివి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గురించి కూడా అడుగుతారండి. సో, 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఈ వీడియోస్ కావాలంటే మన ఛానల్‌లో ఉన్నాయండి. చెక్ చేయండి. ఓకేనా? అలాగే మనకి ఈ ఫెస్టివల్స్ అంటే ఇప్పుడు మనకి లైక్ ఇవి ఉంటాయి కదా! కొన్ని ఫేమస్ ఫెస్టివల్స్ లైక్ కుంభమేళా ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటాయి కదా అండి. సో, అలాంటివి కూడా ఇంపార్టెంట్. కుంభమేళా ఇది 144 ఇయర్స్‌కి ఒకసారి జరిగే కుంభమేళా. మొన్న రీసెంట్‌గా జరిగింది. 2025లోనే జరిగింది. సో, ఇలాంటివి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇస్రోకి సంబంధించి కొంచెం ఇంపార్టెంటేనండి. కొంచెం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ చేసుకొని చదవండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో, ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇంపార్టెంటేనండి. కొంచెం చూసుకోండి వాటి గురించి. దట్టు న్యూస్‌లో ఉన్నవి ఎక్కువ చూసుకోవాలి మనం. న్యూస్‌లో ఉన్నవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌కి సంబంధించినవి కొంచెం ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు ఈ WHO ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ కొన్ని పెట్టేసి అంటే స్టార్ట్ చేసి 50 ఇయర్స్, 25 ఇయర్స్, 100 ఇయర్స్, 75 ఇయర్స్ సో, ఇలా అవుతూ ఉంటాయి కదా! నెంబర్ ఆఫ్ ఇలా 25, 50, 100 ఇలాంటి ఇయర్స్ అయిన ఆర్గనైజేషన్స్ గురించి ఎక్కువ ఇంపార్టెంట్. అవి కొంచెం చూసుకోండి. పీపుల్ ఇన్ న్యూస్ లైక్ మనకి ఫేమస్ పర్సన్స్ ఎవరైనా న్యూస్‌లో ఉన్నారా? సో, అట్ ప్రెజెంట్ అయితే మనకి రీసెంట్‌గా ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతుందంటే మన అంటే ఇది ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా అండి. ఎగ్జామ్‌కి వస్తుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో ఈ బాలకృష్ణ, చిరంజీవి గారు అనేది కొంచెం డిబేట్ జరుగుతుంది. సో, ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక అంటే ఇవి ఇది కాదండి. బట్ ఇలా చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఇది వస్తుందని కాదు. సో, పీపుల్ ఇన్ న్యూస్ ఎవరైనా లైక్ ట్రంప్ గానీ, సో, వీళ్ళు ఉంటారు కదా! ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా! వాళ్ళు ఏదైనా న్యూస్‌లో ఉంటే వాళ్ళకి సంబంధించిన న్యూస్ కానీ, సో, అలాంటివి మనకి ఇవి స్టేట్ పరంగా అడగకపోవచ్చు మేబీ. మనకి సెంట్రలే అడగొచ్చు. కొంచెం చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ అండి. కరెన్సీస్ రిలేటెడ్ మన ఇండియాకి రూపీ ఉంది. యూఎస్‌కి డాలర్ ఉంది. సో, ఇలాంటివి చూసుకోండి. ఏ కంట్రీకి ఏ రూపీ అనేది కొంచెం ట్రిక్కీగా అడగాలంటే అడగొచ్చు. 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కమిటీస్. రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ ఏమైనా కమిటీస్ ఏర్పడ్డాయా? ఏమన్నా ఫేమస్
దానికి సంబంధించి ఇన్సిడెంట్స్ గురించి ఏదైనా కమిటీ ఏర్పాటయిందా? లేదంటే ఇంకేమన్నా కమిటీస్ ఏర్పడ్డాయా? అనేవి కూడా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్కీమ్స్. సో, ఈ స్కీమ్స్‌కి ఏమన్నా రీసెంట్ బేటీ బచావో, బేటీ పడావో ఇలాంటి స్కీమ్స్‌కి 25 ఇయర్స్, 50 ఇయర్స్ అయినాయా? సో, అదే రీసెంట్‌గా న్యూస్‌లో ఏమన్నా ఉన్నాయా? లైక్ ఇలాంటివి బేటీ బచావో, బేటీ పడావో అండ్ ఇలాంటివి ఏమన్నా సెంట్రల్‌కి సంబంధించిన స్కీమ్స్ ఏమన్నా మనకి ఫేమ్ ఈ రీసెంట్‌గా కరెంట్ అఫైర్స్‌కు 6-9 మంత్స్ కరెంట్ అఫైర్స్‌లో ఏమైనా ఉన్నాయా అనేవి ఒకసారి చెక్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? సో, ఇవైతే మొత్తం ఈ 20 టాపిక్స్ అండి. ఇంకా ఉన్నాయి. బట్ ఈ ఫస్ట్ అయితే ఈ 20 టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. సో, నెక్స్ట్ అనేది ఇంకా ఏమన్నా ఉన్నాయి. ఇంకొక 5-10 యాడ్ అవుతాయి అనుకుంటే నేను ఇంకొక వీడియోలో మీకు అనేది పోస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. బట్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూసిన వాళ్ళకి బెనిఫిట్ అయితే అవుతుంది. ఓకేనా? సో, ఇదండి టాప్ 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ స్ట్రాటజీ జీకే రిలేటెడ్ టాపిక్స్. ఓకేనా? సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనేమన్నా మిస్ చేశాను టాపిక్స్ అనుకుంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. సో, మన వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అనే సింబల్ వస్తుందండి. సో, ఈ వీడియో మీరు కనుక హైప్ చేస్తే నాకు కొంచెం బూస్ట్‌గా ఉంటుంది. అలాగే మీకు ఇంకా దేనికి సంబంధించిన రిలేటెడ్ కరెంట్ అఫైర్సా, మెంటల్ ఎబిలిటీయా వీటికి రిలేటెడ్ టాపిక్స్‌కి రిలేటెడ్ ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.